హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 7 o'clock అవుతా ఉంది. పిల్లలకి లంచ్ బాక్స్ లేకని చెప్పేసి రాజ్మా కర్రీ చేస్తాను. ఆ రాజ్మా కర్రీ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే రాజ్మా కర్రీ ఎలా చేస్తానని చూడండి. ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, కొద్దిగా జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇది మొత్తము బాగా నూనెలో వేగాలన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయాలి. ఇప్పుడైతే రాజ్మా ఉప్పు వేసి ఉడకబెడతాను అన్నమాట. కొద్దిగా ఉప్పు వేసి రాజ్మా వేసి నీళ్ళు వేసి ఉడకబెడతాను అన్నమాట. బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయిలే, ఇంకా తీసేసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా వేడుకున్నాయి చూడండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు కూడా వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేపాలన్నమాట. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేయాలన్నమాట. స్మెల్ పోయేంత వరకు బాగా వేపాలి. ఇదిగోండి, టమాటాలు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ మొత్తము బాగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడేకి ఇందులోకి ఏమైనా వేస్తాను చూడండి. కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ దాంట్లో వాసనలో ఉప్పు వేసి ఉడకబెట్టేస్తామండి. ఉప్పు అయితే వేసేస్తాం కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. అలాగే పచ్చిమిర్చి వేసాం కదా, కొద్దిగా కారం వేద్దాం. ఎక్కువ వేస్తే కారం ఎక్కువ వేసాం కదా, అందుకేసి కొద్దిగా కారం.
కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇదిగోండి గ్రేవీ అనేది మొత్తం చిక్కబడింది. ఇప్పుడైతే వాసన ఉంది కదా, నీళ్ళైతే వేసేసుకున్నాం. అందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకున్నాం. అంటే ఈ కొబ్బరి పొడి కొద్దిగా చిక్కబడేకన్నమాట. కర్రీ అయితే ఇంతేనండి. రాజ్మా కర్రీ చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. రాజ్మా కర్రీ అయితే చేశాను కదండి. ఇప్పుడైతే నేను కూడా తింటాను. తిని అలాగుందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. పిల్లలు కూడా తిన్నారు, చాలా బాగుందని చెప్పారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కూడా తినేస్తాను. సూపర్గా ఉందండి. చికెన్ మటన్ కోరకంటే చాలా బాగుంది. ఇంట్లో మీకు కుదిరితే వీలైతే మీరు కూడా ఇంట్లో ఇలా చేసి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. ఈ వీడియో అయితే నిన్న చూసి బాగా